ఇప్పుడున్న ఈ జనరేషన్ అండి, మీరు ఇంతకు ముందు చెప్తున్నట్టు విన్నాను సార్, ఇన్స్టా అనేది ఒక ప్రపంచం అయిపోయింది. దాంట్లో ఏం జరుగుతుందో తెలియదు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో కూడా తెలియదు. బట్ సినిమా మాత్రం అలాగే ఉంది. ఆడియన్స్ దే రియలీ వాంట్ టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ మూవీస్, రైట్? దీని మీద మీ టేక్ ఏంటంటే ప్రపంచంతో పాయింట్ మనకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎవెన్యూస్ డెఫినెట్లీ ఆర్ ఫార్ మోర్ దెన్ బిఫోర్. అటెన్షన్ స్పాన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఫిల్మ్స్ చూస్తున్నారు కానీ చాలా సెలెక్టివ్ ఫిల్మ్స్కి థియేటర్స్కి వస్తున్నారు. అంతకుముందులాగా మీరు ఒక ఇలాంటి హీరో ఉంటే 100% మినిమం ఎంత వస్తుంది, ఆ క్యాలిక్యులేషన్స్ పోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో చూస్తే శంషేరా అనే సినిమాకి అవార్డు రాలేదు. 5 సంవత్సరాల తర్వాత రణబీర్ కపూర్ పిక్చర్ వచ్చింది. లాస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది, సంజు. మళ్ళీ బ్రహ్మాస్త్రగా వచ్చారు ఎంతో కొంతమంది. సో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఒక అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ అనేది చాలా ఈ రేంజ్లో ఇప్పుడు జరగల. అప్పుడేంటి, ఇప్పుడు నేను చాలా ఓటీటీ ఎనిమి అంటే నా ఉద్దేశంలో యూట్యూబ్ మెయిన్ ఎనిమి, ఇన్స్టాగ్రామ్ మెయిన్ ఎనిమి. ఎందుకంటే మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూడటానికి వెళ్ళినప్పుడు ఏమాత్రం బాగాలేదంటే టక్కన వచ్చేస్తారు. సినిమా అంటే మీరు ఒక 3 గంటలు పక్కన పెట్టి ఆ ట్రావెలు, పార్కింగ్ ఇదంతా చేయాలి. 3 గంటలు మీరు తీసి పెట్టాలంటే దానికి ఉన్న ఒక డిసిషన్ పవర్ ఇస్ మచ్ మోర్. ఇప్పుడు మీరు ఆఫీస్లో చూస్తారు, అక్కడ ఇన్స్టా చూసారు, అందులో కూడా నవ్వు వస్తుంది. ఏదేదైతే మీకు సినిమా ఇవ్వడానికి ట్రై చేస్తుందో అదంతా మీకు ఇన్స్టాలో 30 సెకండ్ స్నాప్షాట్ లాగా వచ్చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎవెన్యూ ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పాడు ఈ మధ్యన, ఓటీటీ చూడటానికి కూర్చున్నాడంట. ఓటీటీ స్క్రీన్ మీద, టీవీ స్క్రీన్ మీద ఉంది. వీడికి ఒక చేతిలో ఐప్యాడ్, రెండో చేతిలో సెల్ ఫోన్, 3 వేరే నడుస్తున్నాడు. ఎప్పుడు ఏది ఇంట్రెస్టింగ్ ఉంటే అది చూస్తున్నాడు. అంటే అక్కడ వచ్చాం మనం బేసిక్లీ. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ పీపుల్ టు నో. ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది, అది ఎందుకు హిట్ అయిందో తెలియక ఎవరికి ఇష్టం వచ్చింది వాడు అనుకుంటాడు. వాడికి నచ్చింది అంశం వాడు అది ఫ్లాప్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ హిట్ ఫ్లాప్ అనేది నిజంగా ఎవరు కనిపెట్టలేదు. ఇంతకుముందు అన్న మాటలోనే కెమెరా కనిపెట్టిన వాడికి కూడా తెలియదు ఏం చేస్తున్నాం, ఏం వస్తుంది అని చెప్పి. సో దీని అంతట్లో సార్ ఈ డబ్బు అనే ఎలిమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓ సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయి, ఫ్లాప్ అయితే డబ్బులు రావు, రైట్ సార్? సో ఈ ఆస్పెక్ట్లో చూసినా ఓకే నేను తీస్తాను, మీరు ఇష్టం ఉంటే చూడండి అనే వాళ్ళకు కూడా వాళ్ళు చూస్తేనే డబ్బులు వస్తాయి, అది అమ్ముడు పోతేనే డబ్బులు వస్తాయి. రామ్ గోపాల్ వర్మకు డబ్బులు అసలు అవసరం లేదా? ఇప్పుడు 2 డిఫరెంట్ పాయింట్స్ ఇక్కడ. ఒకటి, నేను ఇష్టం వచ్చింది చేస్తానని దానికి ఎవరు ప్లీజ్ నా సినిమా చూడు, మేము ఎంత కష్టపడి తీసావు, ఎంతో ఒళ్ళు దాచుకొని చెప్తే ఎవడన్నా చూస్తాడా? ఆడికి ఎంటర్టైనింగ్ ఉంటుంది అని ఆడికి అనిపిస్తే, మీరు చెప్తే కాదు. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి ఎండోర్స్ చేసిన ఆ సినిమాని ఎవడు రాడు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. సో మీ కొన్ని ఎవెన్యూస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో నా నెక్స్ట్ 5 minutes 2 hours 3 hours స్పెండ్ చేయడానికి ఏది బెటర్ అని ఉన్న చాయిస్లో ఎత్తుకుంటాడు. కానీ ఫలానా వాడు చెప్తే ఎవడో చూడడు. పాయింట్ 1. ఓకే, సో మీరు తీయాలని డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, మీతో ఎవరు లేరు. మా అయితే ఒకళ్ళు ఇద్దరిని అడిగితే అడగచ్చు, వాళ్ళు చెప్పింది వెనక పోవచ్చు. ఇప్పుడు హరి నాకు అడ్వైస్ ఇచ్చారనుకోండి మీరు, అది బాగాలేదు నన్ను తీయొద్దు అని. హరికి తెలుసా? హరి కూడా తెలియదు ఏది ఆడుతుందో. అప్పుడు ఐ రాదర్ మేక్ మై ఓన్ ఫ్లాప్ దెన్ హరీస్ ఫ్లాప్. ఇది ఒక పాయింట్. రెండు మళ్ళీ క్వశ్చన్, ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఇంపార్టెంట్ అంటే హిట్ అనేది యాక్చువల్గా మీ కనెక్షన్ ఎంతలో తీశారనేది మెయిన్ పాయింట్. అసలు హిట్ అనేది నిర్ణయించేది అది. మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే మీ రిస్క్ అంత ఎక్కువ ఉంటుంది రాకపోతే. కరెక్ట్. అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు ఎంత తక్కువలో తీయగలుగుతారు అన్నది ఒక్కటే మీ చేతిలో ఉంటుంది. నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ దట్, యూనో. సో అప్పుడు ఫస్ట్ది ఏంటి, నేను చెప్పినా అది ఆడిదే ఆడుతుంది. అప్పుడు డబ్బులు అవసరం లేదని మీనింగ్ లేదు, నా కంట్రోల్లో లేదు అది. అప్పుడు నేను తీసేది ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ఫాస్ట్గా, ఎంత తక్కువ మనీతో తీయగలుగుతాను అనేది నా కంట్రోల్ ఉంటుంది. అప్పుడు నాకు కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఆప్షన్స్ ఉంటాయి. ఎవరికి పర్ఫెక్ట్ ఆప్షన్ అని ఉండదు. హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అది బాక్సులు బద్దలు కొట్టేస్తుంది అనుకునే సినిమా అది ఫ్లాప్ అయిపోయి అందరికీ డబ్బులు పోవచ్చు, యూనో. అదొకటి. రెండోది ఏమీ ఖర్చు పెట్ట, ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా ఉంది, అది 4 లొకేషన్స్లో తీశారు. అది విఎఫ్ఎక్స్ లేదు, ప్రొడక్షన్ వాల్యూ ఏమీ లేవు దాంట్లో. అది 400 కోట్లు చేసింది. నాకు తెలిసిన 5-6 ప్రొడ్యూసర్ల దగ్గరకు వచ్చింది. అది
వాళ్ళు దేవర్ నాట్ రెడీ టు అంటే 10 కోట్లు చేస్తుందని కూడా వాళ్ళు అనుకోవాలి అలాంటి సినిమా ఏది కాపీ చూసి కూడా నేను చెప్పేది యూనో సో అప్పుడు ఎవరికి ఏమీ తెలియనప్పుడు ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ విల్ టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ ఆప్షన్స్